హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టైమ్ అండ్ వర్క్లో మరొక ప్రశ్నతో మీ ముందుకు వచ్చాను. ఇలాంటి మోడల్స్ కూడా ఈ మధ్య మన ఎగ్జామ్స్లో చూస్తున్నాము. అందుకని ఇవాళ ఈ క్వశ్చన్ చెప్పాలనుకున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. సరే చూడండి. ఏ మరియు బి ఒక పనిని వరుసగా 8-12 రోజులలో పూర్తి చేస్తారు. వారిద్దరూ కలిసి పని మొదలు పెట్టాక పని పూర్తవడానికి 2 రోజుల ముందు ఏ వెళ్ళిపోయినా ఆ పని ఎన్ని రోజులలో పూర్తవుతుంది? ఓకే, మనకు తెలిసి టైమ్ అండ్ వర్క్లో ఉన్న ఫార్ములా ఏంటంటే టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏ వచ్చేసరికి 8 days, బి వచ్చేసరికి 12 days. 8కి 12కి ఎల్సిఎం ఎంత అండి? ఇక్కడ వీటిలో బిగ్ నెంబర్ ఎంత? 12. 12లో 8 అనేది పోదు. సో 12 డబల్ చేస్తే 24. సో 8 3s are 24. సో ఎల్సిఎం 24. సో టోటల్ వర్క్ అనేది 24. 8 3 times, 12 2 times. ఇవేంటి అండి? ఎఫిషియన్సీ. ఓకే, ఇక్కడ దాకా ఓకే కదా. నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ చూడండి. వారిద్దరూ కలిసి పని మొదలు పెట్టాక, వాళ్ళిద్దరు అంటే ఏబి. సార్ చూడండి, కలిసి కదా, ప్లస్ ఏ ప్లస్ బి పని మొదలు పెట్టాక ఎన్ని రోజులు, ఇంతకీ వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు పనిచేశారు తెలియదు. సో తెలియదు, కానీ వాళ్ళిద్దరూ ఒక రోజు కలిసి పనిచేశారు అనుకోండి. ఇప్పుడు సపోజ్ మొత్తం 24 లడ్డూలు అనుకోండి. ఏ అనే అతను రోజుకు 3 తింటాడు, బి అనే అతను రోజుకు 2 తింటాడు. వీళ్ళిద్దరు కలిసి ఒక రోజుకి 5 తింటారు. రోజుకు 5 తింటారు ఏ ప్లస్ బి కలిసి. అయితే వీళ్ళిద్దరూ ఎన్ని రోజులు వర్క్ చేశారో మనకు తెలియదు. సో డి అలాగే వదిలేశాను, ఇంకా అది వదిలేసి అలాగే. పని పూర్తి అవ్వడానికి 2 రోజుల ముందు ఏ వెళ్ళిపోయినా. సార్ చూడండి, ఇక్కడ సింపుల్గా చెప్పేస్తాను. ఇది మొత్తం పని అనుకోండి, వాళ్ళు చేయాల్సిన పని. ఏ ప్లస్ బి అనే వ్యక్తులు పని మొదలు పెట్టారు, బాగుంది. పని పూర్తి అవ్వడానికి 2 రోజుల ముందు ఏ వెళ్ళిపోయినా అంటే వీళ్ళిద్దరు పని చేస్తూ వెళ్తున్నారు. ఇక్కడ ఏ అనే అతను వెళ్ళిపోయాడు. ఏ అనే అతను వెళ్ళిపోతే సో మిగిలింది బి ఒక్కడే. ఎన్ని రోజుల ముందు వెళ్ళిపోయాడు ఏ అనే అతను? 2 రోజులు. అంటే లాస్ట్ 2 days పని చేసింది బి అనే అతను మాత్రమే. లాస్ట్ 2 days పని చేశాడు. సో బి అనే అతను 2 days పని చేశాడు. 2 days బి అనే అతను రోజుకి ఎన్ని లడ్డూలు తింటాడండి? 2 లడ్డూలు తింటాడు. 2 రోజులు పని చేస్తే 4 లడ్డూలు తింటాడు. సో టోటల్ వర్క్ ఎంత? 24. బి అనే అతను 4 తినేసాడు. మొత్తం 24 లడ్డూల్లో 4 లడ్డూలు తినేసాడు. ఇంకా 20 లడ్డూస్ ఉన్నాయి. 20 లడ్డూస్ ఎవరండి? వీళ్ళు తిని ఉండాలి, ఏ ప్లస్ బి. అంటే ఏ ప్లస్ బి కలిసి 20 లడ్డూలు తిన్నారు. అంటే ఇక్కడ 20 రావాలి అంటే వీళ్ళు 4 days పని చేయాలి. 5 4 20. ఇప్పుడు టోటల్గా ఏమైంది? ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తయింది? సార్ చూడండి, ఏ ప్లస్ బి 4 days పని చేశారు, బి అనే అతను 2 days పని చేశారు. సో ఆ పని మొత్తం 6 daysలో పూర్తయింది. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.